హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో బయట బండి దగ్గర తిన్నంత టేస్ట్ వచ్చేలా వెజ్ మంచూరియా ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాము. ఒక బౌల్లో 2 కప్పులు క్యాబేజీ తురుము వేసుకోవాలి. ఒక 3 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అందులోనే 1/2 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 2 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్లు మైదా వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఎక్స్ట్రా వాటర్ వేసుకోకుండా గట్టిగా పిసుకుతూ కలుపుకుంటే క్యాబేజీలో ఉన్న వాటర్ బయటకు వస్తుందండి. మళ్ళీ వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు. మొత్తం ముద్దకు వచ్చేంత వరకు కలుపుకొని ఏ సైజ్ బాల్స్ కావాలో ఆ సైజ్ మొత్తం రౌండ్గా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పిండి నీరైంది అనుకుంటే ఒక 2 స్పూన్ మైదా వేసుకొని మొత్తం బాల్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కొంచెం నీరు వేసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇది కూడా స్టవ్ మీద బాండలు పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మంచూరియా బాల్స్ వేసుకోవాలి. మొత్తం వేసుకొని వెంటనే గరిటె పెట్టి కలిపెట్టకుండా ఒక 5 నిమిషాలు వేగిన తర్వాతే కలిపెట్టాలండి, లేదా మొత్తం విరిగిపోతాయి. లో టు మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి, లేదా లోపల పచ్చిగా బయట ఏమో క్రిస్పీగా ఉంటాయి. అలా కాకుండా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుంటే అన్నీ ఈక్వల్గానే కాలుతాయి. ఈ కలర్ వచ్చిన తర్వాత అన్నీ తీసి పక్కన పెట్టేసుకోవాలి. వెడల్పుగా ఉండే బాండెట్లో ఇప్పుడు 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. మీడియం సైజ్ ఎర్రగడ్డలు ఒక 2 తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. ఒక క్యాప్సికమ్ సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని హై ఫ్లేమ్లో వేయించుకోవాలి. 2 స్పూన్లు టమోటా సాస్, 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 స్పూను సోయా సాస్ వేసి హై ఫ్లేమ్లో వేయించుకోవాలి. 1 మినిట్ వేయించుకొని ఇందులో కార్న్ఫ్లోర్ వాటర్ వేసుకోవాలి. మొత్తం కలిపేసుకొని ముందుగా మనం చేసి పెట్టుకున్న మంచూరియా బాల్స్ ఇందులో వేసేసుకోవాలండి. సాసెస్ మొత్తం పట్టేలా కలుపుకోవాలి. అంతా కలిపేసుకొని ఇందులో కొత్తిమీర వేసుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ అన్న వేసుకోవచ్చు, నా దగ్గర లేవు. మొత్తం కలుపుకొని సర్వింగ్ బౌల్లో తీసి పెట్టేసుకోవాలి. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఎంతో ఇష్టంగా తినే వెజ్ మంచూరియా రెడీ అయిపోయిందండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీరు చేసుకునే ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో హ్యాపీ ఇస్తుంది. ఓకే అండి, బాయ్.